బిగ్ బ్రేకింగ్ న్యూస్. హరిహర వీరమల్లు సినిమాకు కర్ణాటకలో బిగ్ షాక్ తగిలింది. ఫ్లెక్సీలను తెలుగులో ఏర్పాటు చేశారంటూ అక్కడి భాషాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో సినిమాలు ఆడాలంటే కన్నడ భాషను గౌరవించాలని వారు డిమాండ్ చేశారు. ఫ్లెక్సీలు కన్నడ భాషలోనే పెట్టాలంటున్నారు. తెలుగులో ఉన్న ఫ్లెక్సీలను అభిమానులు చింపేశారు. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాణాని అడిగి తెలుసుకుందాం. ఎస్ రాణా, ఒకవైపేమో హరిహర వీరమల్లు సినిమా గురించి ఎంతో హైప్ నడుస్తోంది. అలాంటి సమయంలో ఇప్పుడు ఈ సినిమాకి ఒక పెద్ద షాక్ గానే చెప్పుకోవచ్చు. కర్ణాటకలో ఇలా ఫ్లెక్సీలు చింపేయడాన్ని, తెలుగులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇదేమన్నా సినిమా మీద ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుందా? పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఆల్రెడీ పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది. దాంతో పాటు తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో కూడా హిందీలతో పాటు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అయితే కన్నడ రాజకీయాలు దీనికి వచ్చే విషయానికి వస్తే పూర్తిగా, ఎందుకంటే నిన్నటి నుంచి చూస్తున్నాం, సినిమా రిలీజ్ కు ముందు నుంచి కూడా ఒక హాట్ కేక్ లాగా టికెట్స్ అన్ని కూడా అమ్ముడవుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఇటు కర్ణాటకలో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబంధించిన వాళ్ళతో కూడా భారీ ఎత్తున సెలబ్రేషన్స్ కి వాళ్ళు రెడీ అయ్యారు. దాని తగ్గట్టుగా కర్ణాటకలో ఒక మెయిన్ థియేటర్ ను కూడా వాళ్ళు రెడీ చేసుకున్నారు. దాని తగ్గట్టుగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కానీ, పెద్ద ఎత్తున కటౌట్లు కానీ అవన్నీ కూడా రెడీ చేసుకున్నారు. అక్కడ ఒక సందడి వాతావరణం జరిగి ఒక పండగ వాతావరణం నెలకొన్న సమయంలో అక్కడ ఎక్కువగా కర్ణాటకలో ఈ మధ్య కాలంలో చూస్తున్న భాషాభిమానం మీద ఎక్కువగా వాళ్ళు ఫోకస్ పెట్టారు. దాని తగ్గట్టుగా కర్ణాటకకు సంబంధించినటువంటి, కన్నడకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం చాలా సీరియస్ ఉంటారు. కాకపోతే ఒక తెలుగు సినిమాని, ఒక తెలుగు సంబంధించినటువంటి ప్రింట్ తో ఫ్లెక్సీలు ఎట్లా ఏర్పాటు చేసుకుంటారు, ఆల్రెడీ కన్నడలో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి కన్నడలో కూడా చూడొచ్చు కదా, ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు, ఇంత న్యూసెన్స్ చేస్తున్నారంటూ కూడా అక్కడ కొంతమంది భాషాభిమానులు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తెలుగులో ఉన్నటువంటి ఫ్లెక్సీలంతా కూడా వాళ్ళు చించేశారు. చించేసిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసినట్టు వాళ్ళతో కూడా వాగ్వాదం దిగారు. వెంటనే పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పక్కకు పంపించేసినప్పుడు కానీ పవన్ కళ్యాణ్ సినిమా అయినా ఎవరి సినిమా అయినా కూడా ఖచ్చితంగా కన్నడలోనే సినిమాలు రిలీజ్ అవ్వాలి. అదర్ భాషకు సంబంధించిన హీరోలు ఎవరైనా వచ్చినా కన్నడలోనే ఆ ఫ్లెక్సీలు కానీ మొత్తం అన్ని కూడా ఉండాలనేది కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. ఎందుకంటే మేము కన్నడకు సంబంధించిన విషయంలో మేము ఎక్కడ కూడా తక్కువ అంచనా, ఇతర భాషలను మేము ఎంత ప్రేమిస్తాం, కన్నడను కూడా ఇతర వాళ్ళు కూడా అట్లనే ప్రేమించాలనేది కూడా వాళ్ళు చెప్పారు. సో దీనిపైన ఇప్పుడు ఆ రాద్ధాంతం జరుగుతుంది. ఒక పక్క సినిమాకి సంబంధించిన థియేటర్ యాజమాన్యం కానీ అలాగే అభిమానులు కూడా వాళ్ళకందరికీ నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు సడన్ గా పవన్ కళ్యాణ్ సినిమాకి ఈ భాషాభిమానం గుర్తొచ్చిందా అంటూ కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నప్పటికీ కానీ ఎక్కువగా ఫ్లెక్సీలు మాత్రం తెలుగులోనే ఉండాలని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఒకసారి మనం ఆ విజువల్స్ ని కూడా చూద్దాం. మీరు లైన్ లోనే ఉండండి. ఒకసారి అక్కడ అంబియన్స్ కూడా చూద్దాం. ఆ ఫ్లెక్సీలు ని చించేస్తున్నారు. ఆ విజువల్ మన దగ్గర ఉంది. ఒకసారి ఆ వీడియోని కూడా మనం చూసి తర్వాత విశ్లేషిద్దాం. ಕನ್ನಡ ಇರ್ಬೇಕು, ನಾನು ಮನೆ ಕರ್ನಾಟಕ ಇರ್ಬೇಕು. ಒಂದು ಕನ್ನಡ తెలుగులో ಆಗ್ಲಿ ఎస్ రాణా, మనం ఇప్పుడు చూసాం. అక్కడ చూస్తే కనుక గొడవ చేస్తున్న సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. అక్కడ అంబియన్స్ లో మనం చూస్తున్నాం, అక్కడ ఫ్లెక్సీలని చింపేస్తున్నారు, తెలుగులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు. అయితే ఫస్ట్ ఇదేనా జరగడం? ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకైనా జరగడం, లేదా గతంలో ఎప్పుడైనా తెలుగులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేసిన సందర్భాలు ఏమైనా కనిపించాయా కర్ణాటకలో? సినిమాలు కానీ ఎక్కువగా కన్నడలో రిలీజ్ కాకుండా స్ట్రైట్ ఫిల్మ్స్ గా కూడా వీళ్ళు రిలీజ్ చేస్తారు. దానికి తగ్గట్టుగా థియేటర్ కూడా వీళ్ళు ఎక్కువగా ఇస్తున్నారు. గతంలో చాలా వరకు గొడవలు జరిగాయి. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు తమిళ వాళ్ళైనా తెలుగు వాళ్ళైనా కూడా కన్నడ భాషతో పాటు తెలుగులోనే కూడా వాళ్ళు రిలీజ్ చేస్తారు. దాని తగ్గట్టుగానే థియేటర్లను కూడా అడుగుతున్నారు. కాకపోతే ఇప్పుడు కర్ణాటకలో చాలా ఎక్కువ థియేటర్ లో ఈ హరిహర వీరమల్లు సినిమాని ఆడిపిస్తున్నారు. దాంతో పాటు చిక్బలాపూర్ కానీ ఎక్కువ తెలుగు కమ్యూనిటీ ఉన్నటువంటి ఆ ప్లేస్లంతా కూడా ఎక్కువ థియేటర్స్ అనేది హరిహర వీరమల్లుకు కేటాయించారు. అయితే కన్నడలో కూడా రిలీజ్ అవుతున్నా కూడా కన్నడకు సంబంధించిన పోస్టర్లు వీళ్ళు ఎక్కువగా వాడలేదు. తెలుగుకు సంబంధించినటువంటి వాడే ఎక్కువగా హైలైట్ చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. సో సినిమాలైనా ఏదైనా కూడా కన్నడ భాషకి వాల్యూ ఇవ్వాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి దీనిపైన అభిమానులు బగ్గుమంటున్నారు.
ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు సడన్ గా వీళ్ళు వచ్చి భాషాభిమానం పేరుతో ఇట్లా అనడం ఏంటి అనేది వాళ్ళు చెప్తున్నారు. దీని వెనకాల ఎవరో ఉండి చేయిస్తున్నారు అనేది కూడా కర్ణాటక సంబంధించిన పవన్ కళ్యాణ్ అభిమానులు ఆరోపిస్తున్నారు. కాకపోతే సినిమా రిలీజ్ మరి కాసేపట్లో జరుగుతుంది కాబట్టి ప్రీమియర్ షోలు ఇప్పుడు దాదాపు 8 షోలు అక్కడ ప్రీమియర్ గా నిర్ణయించారు. ఇప్పటికే చాలా వరకు టికెట్లన్నీ కూడా అమ్ముడిపోయి కాసేపటి గంటలో సినిమా మొదలవుతున్న నేపథ్యంలో ఈ గొడవ అనేది స్టార్ట్ అయ్యి పోలీసులు రంగ ప్రవేశం చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ గొడవ అనేది కాసేపట్లో సద్దుమానంగా కాబోతుంది. రైట్ రాణా, థ్యాంక్ యూ. సో హరిహర వీరమల్లు సినిమా గురించి అయితే చాలా హైప్ క్రియేట్ అయిపోయింది. అయితే ఈ సందర్భంగానే కర్ణాటకలో పెద్ద షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఫ్లెక్సీలను తెలుగులో ఏర్పాటు చేశారంటూ కూడా అక్కడి భాషాభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందాక మనం యూటీవీ స్క్రీన్ మీద కూడా చూసాం, వాళ్ళు అక్కడ ఉన్న ఫ్లెక్సీలను చించేస్తూ ఉన్న విజువల్స్ని కూడా మనం చూసాం. కర్ణాటకలో సినిమాలు ఆడాలంటే కన్నడ భాషను గౌరవించాలని వాళ్ళు డిమాండ్ చేయడం కూడా జరిగింది. అయితే ఫ్లెక్సీలు కన్నడ భాషలోనే పెట్టాలంటున్నారు వాళ్ళు. తెలుగులో ఉన్న ఫ్లెక్సీలను అభిమానులు చింపేస్తూ ఉన్నారు. అయితే మరి కాసేపట్లోనే హరిహర వీరమల్లు సినిమా ఇంకా రిలీజ్ కాబోతుంది కాబట్టి సో ఇదంతా కూడా ఎవరో వినకుండి చేయిస్తున్నారు అనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి ప్రధానంగా. ఏదేమైనప్పటికీ కూడా హరిహర వీరమల్లు సినిమాకి ఎక్కువ బజ్ ఉంది, అలాగే టికెట్లు కూడా ఒక హాట్ కేకుల్లా అమ్మడవుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు అని చెప్పి తెలుస్తుంది. కన్నడ తెలుగు